హాయ్. టుడే మిషన్కి డైలీ ఎలా ఆయిల్ వేసుకోవాలో తెలుసుకుందాం. అదేవిధంగా డీప్గా ఎలా ఆయిల్ వేసుకోవాలో కూడా తెలుసుకుందాం. మిషన్ మీద మనకు కనిపించే ఆ చిన్న చిన్న హోల్స్లో ఆయిల్ వేసుకోవాలి. అదేవిధంగా అక్కడ క్యాప్ లాగా కనిపిస్తుంది కదా, దాన్ని కూడా పైకి ఓపెన్ చేసి దాంట్లో కూడా ఆయిల్ వేసుకోవాలి. మిషన్ చక్రంలో కూడా ఆయిల్ వేసుకోవడానికి చిన్న హోల్ ఉంటుంది, లేదంటే డైరెక్ట్గా కూడా ఆయిల్ వేసుకోవచ్చు. మిషన్కి కింద కూడా కొన్ని హోల్స్ ఉంటాయి, వాటిల్లో కూడా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఒకసారి ఒక క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా చేసుకుంటే పోతుంది. మిషన్ బ్యాక్ సైడ్ కూడా చిన్న చిన్న హోల్స్ ఉంటాయి, వాటిల్లో కూడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఆయిల్ పోసుకోవడం వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోయడానికి స్టేషనరీలో దొరికే ఆయిల్ డబ్బానే యూజ్ చేస్తే మనకు అన్నిటికీ ఆయిల్ పోసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇలా డైలీ ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు డీప్ ఎలా ఆయిల్ పోసుకోవాలో చూసుకుందాం. దానికోసం ఒక స్క్రూ డ్రైవర్ తీసుకోవాలి. మిషన్కి ముందర ఇలా సెట్టింగ్ ఉంటుంది, పైన కింద కనిపించే స్క్రూలను కొద్దిగా లూజ్ చేసుకొని ఆ ప్లేట్ని పైకంటే చాలు అది వచ్చేస్తుంది. దాని లోపల ఈ విధంగా ఉంటుంది. లోపల ఏదైనా దుమ్ము ఉంటే చిన్న బ్రష్ తీసుకొని దుమ్ము మొత్తం దులిపేయాలి. తర్వాత మంచిగా ఆయిల్ పోసుకోవాలి. మిషన్ చక్రాన్ని తిప్పుకుంటూ ఆయిల్ పోసుకుంటూ ఉండాలి. మంచిగా తిప్పుకుంటూ పోసుకుంటే మొత్తం స్ప్రెడ్ అవుతుంది ఆయిల్ మంచిగా. ముందుగా మనం తీసిన ప్లేట్ని పైన కింద ఉండే స్క్రూల సహాయంతో లాక్ లాగా పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు పాదం కింద ఉండే భాగాన్ని నీట్ చేసుకుందాం. ఇప్పుడు పాదాన్ని తీసేయాలి, దాని కింద ఉండే ప్లేట్ని కూడా తీసేయాలి. ఫస్ట్ టైం తీసే వాళ్ళకి స్క్రూలు కొంచెం గట్టిగా ఉంటాయి, మామూలుగా రెగ్యులర్గా తీసే వాళ్ళకి అంత టైట్గా ఏమి ఉండదు. నాకు మిషన్ గురించి పెద్ద తెలియనప్పుడు ఏ నట్టు తీస్తే ఏ ప్రాబ్లం వస్తుందా అని చెప్పి నేను ఏం తీయలేదు. తర్వాత తెలుసుకున్నా. ఈ చిన్న చిన్నవన్నీ మిషన్ ఉన్న వాళ్ళు కొంచెం తెలుసుకోవడం ఎంతైనా అవసరం. దాని లోపల చూడండి ఎంత దుమ్ము ఉన్నదో. నేను ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి దాన్ని పట్టించుకోకపోయేసరికి ఎంత దుమ్ము పట్టిందో చూడండి. ఆ దుమ్మంతా మనము మిషన్ కుట్టినప్పుడు దాంట్లో ఇరుక్కొని పోతుంది. ఆయిల్ పోస్తాం కదా, ఆయిల్ ఆ దుమ్ము కలిసి అలా తయారవుతుంది. చూడండి ఎంత వచ్చిందో, కొన్ని రోజులకే చాలా వచ్చింది. మనం మిషన్ని నీట్గా చేసుకోవడం ఎంతైనా అవసరం ఉన్నదండి. తెలియని వాళ్ళు తెలుసుకోండి. రెగ్యులర్గా మిషన్ కుట్టే వాళ్ళకి ఈ విషయం బాగానే తెలుస్తుంది, కానీ కొత్తగా మిషన్ నేర్చుకునే వాళ్ళు యూట్యూబ్లో చూసుకొని కూడా ఈ మధ్య చాలామంది మిషన్ నేర్చుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. అలా వీడియోలో చూస్తున్నట్టు నీట్గా ఏదైనా పిన్ తీసుకొని నీట్గా మొత్తం దుమ్మంతా తీసేయాలండి. ఇలా నీట్గా దుమ్ము తీసేసి సరిగ్గా ఆయిల్ పోసుకొని మంచిగా పెట్టుకుంటే మీకు అంతకు ముందు ఉన్న దానికి ఆయిల్ పోసిన దానికి తేడా చాలా బాగా తెలుస్తుందండి. మిషన్కి ఆయిలింగ్ అనేది చాలా ముఖ్యం. మనకు వాటర్ ఎట్లను మిషన్కి ఆయిల్ అనేది కూడా అంతే ముఖ్యం. ఆయిల్ కొబ్బరి నూనె మాత్రం పోయకండి. మిషన్ స్టేషనరీ షాప్లో దొరుకుతుందండి ఈజీగా. కొబ్బరి నూనె వాడితే మిషన్ స్మూత్గా తిరగదు, హార్డ్గా తిరుగుతుంది. నేను కూడా ఏదైతే ఏముందిలే ఆయిలే కదా అని చెప్పి నేను కొన్ని రోజులు వాడిన, దాని తేడా చాలా తెలిసింది. అందుకని మీరు అలా మిస్టేక్ చేయకండి. ఈ బాబిన్ కేసు పెట్టుకునే దగ్గర కూడా చాలానే దుమ్ము నూనె ఉంటుంది. మనం దారాలు చిన్న చిన్న దారం పోగులు కూడా దాంట్లో ఇరుక్కొని ఉంటాయి. అందుకని ఏదైనా షార్ప్ వస్తువు తీసుకొని నీట్గా చేసేసుకొని మంచిగా ఆయిల్ వేసుకోవాలి. అన్ని జాయింట్స్ మనకి ఎక్కడెక్కడ కనిపిస్తాయో అన్ని జాయింట్స్ దగ్గర ఆయిల్ పోసుకోవచ్చు. మంచిగా ఆయిల్ పోసుకోవాలి. మిషన్ బ్యాక్ సైడ్కు ఇలా ఉంటుంది. అక్కడ ఒక చిన్న నట్టు లూజ్ చేసి దాన్ని పక్క జరిపి దాని లోపల కూడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మిషన్ని నార్మల్గా పెట్టుకొని పైనుంచి కూడా ఆయిల్ పోసుకోవాలి. చక్రాన్ని తిప్పుకుంటూ ఆయిల్ పోసుకొని మళ్ళీ పాదం కింది ప్లేట్ని ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. మనకు ఎప్పుడైతే మిషన్తో అవసరం ఉందో దాని ముందు రోజే ఇలా డీప్ ఆయిల్ చేసుకొని పెట్టుకోవాలి. లేదంటే మనం కుట్టుకునేటప్పుడు ఆయిల్ అంతా ఆ క్లాత్ మీదనే పడిపోతుంది. అందుకని ఆయిల్ పోసిన వెంటనే కుట్టకండి. ఈ టిప్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.